నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం ఎన్నికల శంఖారావం పల్లెబాట కార్యక్రమంలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండల కన్వీనర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, హరికూపుల గ్రామం ఎం నారాయణరెడ్డి, ఎస్ గిరీశ్వర్ రెడ్డి, ఎం నాగార్జునరెడ్డి, దొరబాబు రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ కాంతు, ఐటీడీపీ రాఘవేంద్ర, యల్లమ్మ నాయుడు, కురవబాబు, ఏసురత్నం, వెంకటస్వామి గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నందికొట్కూరు శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించి గిత్తా జయసూర్య మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవికాంత్, నాగేశ్వరరావు, శంకర్, శ్రీనివాసులు, రవి, నయ్య, నరసింహులు, వేణుగోపాల్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, అన్నూరు పరమేశ్వర్ రెడ్డి, రమణారెడ్డి, తంగచెండ శ్రీను, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈవీఎంకు హారతిచ్చిన మహిళా కమిషన్ పర్సన్ పై కేసు నమోదు. మహారాష్ట్ర వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎన్సీపీ నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలి చకంకర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బయటపడ్డ జగన్ బంగారపు కుర్చీల భాగోతం. కుర్చీలకు బంగారపు తొడుగు వేసిన సింహాలు చూసి అందరూ దాదాపుగా ఒక్కో సింహం కేజీ బంగారంతో చేసినట్టు తెలుస్తుంది. ఒక్కో కుర్చీకి 2 బంగారపు సింహాలు. జగన్ అవినీతి సొమ్ముతో తన ఇంట్లో బంగారపు కుర్చీలు వేయించుకున్నారని ఇప్పటికే చెప్పిన షర్మిల చనగొండ్ల, వై ఖానాపురం గ్రామాలలో రోడ్ షోలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి, పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా చనగొండ్ల, వై ఖానాపురం గ్రామాలకు విచ్చేసిన కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డికి, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి, పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు ఘన స్వాగతం పలికారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారానికై వారికి అవగాహన కల్పించి రాబోయే ప్రభుత్వం మనదేదని, మన పాలనలో కుల, మత, వర్గ భేదాలు లేకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని, ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుని గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నామని వారికి హామీ ఇచ్చారు. బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. మహిళలకి రాష్ట్రమంతటా ఉచిత బస్సు ప్రయాణం అంటూ బాబు సూపర్ 6 పథకాల కరపత్రాన్ని అందజేస్తూ టీడీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ అమలులోకి వస్తాయని బొగ్గుల దస్తగిరి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసి మద్దతు తెలిపిన సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెలిపారు. ఈ సందర్భంగా బోర్డు ప్రెసిడెంట్ రాషిద్ షరీఫ్ మాట్లాడుతూ గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచామని గుర్తు చేశారు. సెక్యులరిజానికి చంద్రబాబు నాయుడు ఐకానిక్గా నిలిచారని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సామాజిక సమతుల్యాన్ని చంద్రబాబు ఎల్లప్పుడూ పాటిస్తారని, రాజధానిగా అమరావతి నిర్మాణంతోనే అన్ని వర్గాల అభివృద్ధికి సాధ్యమవుతుందని అన్నారు. 2024 టీడీపీ మేనిఫెస్టో మైనార్టీ వర్గాల అభ్యున్నతికి దోహదపడుతుందని అన్నారు. ముస్లిం అభివృద్ధికి తోడ్పడే మేనిఫెస్టోను ప్రకటించిన టీడీపీకి అభినందనలు తెలిపారు. లాల్జాన్ బాషా వంటి నాయకులను రాజ్యసభకు పంపించింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారత మత పెద్దలు వంటి వారితో సౌత్ ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మా ఆర్గనైజేషన్ ద్వారా శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరీమణులందరూ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज हम हमारे चंद्रबाबू नायडू साहब से मुलाकात हुई साउथ इंडियन मुस्लिम पर्सनल लॉ बोर्ड की टीम के साथ। बाबू से यही कहें कि है सो इंशाल्लाह बाबू आप बराबर है सो आप आएंगे आंध्रा में, सिर्फ मुसलमानों के लिए जो पैकेज है बेहतर से बेहतर आप दीजिए। आज हम उन्हीं के वास्ते आपके पास आए हैं और वाकई हैदराबाद को हैदराबाद बनाने में, ग्रेटर हैदराबाद बनाने में बड़ा आपका योगदान था, बड़ा आपका नाम था। इसी तरीके से आप आंध्रा में भी
जो मैं सुना कि जनरल यूनिवर्सिटी इदारे माइनॉरिटी के लिए कई स्कीम थे आपके, बस हमारी दुआ है कि इंशाल्लाह आप आंध्रा में। ये भी सुना है कि अमरावती में आप राजधानी डाल रहे हैं, तकरीबन मुसलमानों की काफी तादाद है। कई स्कीमा मैंने सुना आपसे कि है, सो काफी अच्छी स्कीमा है मुसलमानों के लिए, और वहां के मुसलमानों से, आंध्रा के मुसलमानों से मैं अपील करता हूँ कि आप टीडीपी को वोट डालिए और चंद्रबाबू नायडू साहब को ऐसो आंध्रा में सीएम बनाने की पूरी कोशिश करें। बहुत बहुत शुक्रिया। పాణ్య మండలం మధూరు గ్రామానికి చెందిన మాల మహానాడు సభ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర ప్రతాప్ పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దానం తదితరులు పాల్గొన్నారు. మెడ్తూరు మండల పరిధిలో గల నాగలోటి, సౌపేట గ్రామాలలో విస్తృతంగా పర్యటించి వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ప్రజా సమక్షంలో ఎండగట్టిన నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాండ్ర శివానందారెడ్డి. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టి ప్రజా ఆగ్రహానికి గురైందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఓట్లను తెలుగుదేశం పార్టీకి వేయించాలని తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి గీతా జయసూర్య మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. నందికొట్కూరు ఏ ప్రాంతానికి కూడా లిఫ్ట్ స్కీమ్ ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయలేదు, తీసుకురాలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి కావాల్సింది, ఎక్కడ ప్రాంతం రైతాంగానికైనా సాగునీరు చాలా అవసరము. ఇటువంటి సాగునీరు కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తే రైతాంగానికి అన్ని విధాల మేలు చేసిన ప్రభుత్వం అవుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన 5 సంవత్సరాల్లో ముచ్చుమరి లిఫ్ట్ స్కీమ్ కంప్లీట్ చేసి దాన్ని జాతికి అంకితం చేసి దానివల్ల కేసీ కెనాల్ రైతాంగానికి అండగా ఉండేటట్లు చేయడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి సరే కొత్త ప్రాజెక్టులు ఎట్లా చేయలేదు, ఉన్న ప్రాజెక్ట్స్ అంటే మరమ్మతులు కూడా చేయలేదు. మీ పక్కనే మీ మండలంలో ఉంది అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, దానికి నీళ్ళే లేవు. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి 2-3 కోట్ల మరమ్మతులకు జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించక అది ఎండిపోయింది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి నందికొట్కూరులో ఉన్న అన్ని లిఫ్ట్ స్కీమ్స్కు ఏదన్నా మోటార్ జరిపోయినా, ట్రాన్స్ఫార్మర్ జరిపోయినా, ఏ విషయం వచ్చినా కూడా ఆర్థిక సహాయం అందించగా ఆ లిఫ్ట్ స్కీమ్స్ కూడా సరిగా ఉపయోగపడే పరిస్థితుల్లో లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చెప్పేదల్లా ఒకటే, నేను బటన్ ఒత్తుతున్నాను, మీకు 6,000, 10,000, 12,000 పడుతుంది, అంతకన్నా మీకు ఏం చేయాలని అంటున్నాడు. కానీ మీరు ఆలోచించుకోండమ్మా, రైతాంగానికి ఏదో ముష్టి వేసినట్లు 12-13 వేలు వేస్తే అది సరిపోదు. ముఖ్యంగా రైతాంగానికి కావాల్సింది సాగునీరు తర్వాత పెట్టుబడి సబ్సిడీ మీద ట్రాక్టర్లు అయితేనేముంది, మోటార్లు అయితేనేముంది, డ్రిప్ పైపులు అయితేనేముంది, స్ప్రేయర్లు అయితేనేముంది, రోటావీటర్లు అయితేనేముంది, ఇవల్ల రైతాంగానికి సబ్సిడీ మీద అందివ్వాలి. దానికి తర్వాత నాణ్యమైన విత్తనాలు ఇవ్వచ్చు, ఫర్టిలైజర్స్ కూడా సకాలంలో ఇస్తే రైతాంగం ఖచ్చితంగా ప్రభుత్వం తలుచుకుంటుంది. ఇవల్ల తెలుగుదేశం టైంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. నాకు తెలిసిన కాడికి మీ ఊరికి కూడా సుమారుగా ట్రాక్టర్లు అయితే ఇవ్వడం జరిగింది. 18 ట్రాక్టర్లు మీ ఊరికే ఇవ్వడం జరిగింది తెలుగుదేశం టైంలో. జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ట్రాక్టర్ అన్న ఇచ్చాడా? ఏమీ లేదు. ఒక రోటావేటర్ అన్న ఇచ్చాడా? ఏమీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం. ఆయన పాలనలో ఎంతసేపు ఉన్నా ఆయన శ్రద్ధ మాత్రం విధ్వంసం మీద ఉంటుంది, ఆయన సొంత సంపద మీద ఉంటుంది. ఇందాక చెప్పడం జరిగింది, ప్రభుత్వం ఈరోజు మనకు లేకపోవడం నిజంగా మనం చేసుకున్న దౌర్భాగ్యం. పంచభూతాలను సైతం భక్షించడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం ఇది. కావున దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇసుక ప్రకృతిలో అతి సహజ సిద్ధంగా లభించేటువంటిది ఇసుక. ఈ రోజు ఇసుకను ఈ ప్రభుత్వం ఒక వ్యాపార ధోరణిగా మార్చింది. నిజమా కాదా? వ్యాపార ధోరణిగా మార్చిందా లేదా? ఎంతమంది ఆర్థిక స్థితిగతులు దిగజారిపోయాయో మనకు తెలుసు. రెండవది, లిక్కర్ నాసిరకం మందులను ప్రవేశపెట్టి జే బ్రాండ్ పేరుతో ప్రజలను మోసగించి ఈ రోజు ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను అధపాతాలకు
ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించాడు. ప్రజలందరూ ఏమనుకున్నారంటే ప్రజల యొక్క మనసు చాలా విశాలమైనదిలే, ప్రజల మనసు ఆ విధంగా అనుకుంటారనుకున్నాడు. పొరపడ్డాం మనం, తప్పు చేశాం మనం. ప్రజల మనసు కాదు నాన్న, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విశాలమైనది భూమి. ఆ భూమిపై కన్నేశాడు. మొదటి స్థాయిలో ఏం చేశాడంటే పట్టదారి పాస్ పుస్తకాలపై బొమ్మ వేసుకున్నాడు. రెండో స్థాయిలో ఏం చేశాడంటే సర్వేరాళ్ళ మీద బొమ్మ వేసుకున్నాడు. మూడో స్థాయిలో ఏం చేశాడంటే ఒరిజినల్ పత్రాలు మాత్రమే మా దగ్గర ఉంచుకుంటాను, జిరాక్స్ పత్రాలు మీకు ఇస్తానని చెప్పి అన్నాడు. నాలుగో స్థాయిలో ఏం చేశాడు తెలుసా? నీ స్థలం కబ్జాకు గురైతే నువ్వు కోర్టుకు వెళ్ళకూడదు, నేను సెటిల్ చేస్తాను అంటూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం అనేటువంటిది ఒకటి తీసుకొచ్చాడు. మరి ఐదో స్థాయిలో ఏం జరుగుతుందో చెప్పనా? ఐదో స్థాయిలో ఏం జరుగుతుందంటే నేను గాన గెలిస్తే మీ భూమి నాది అంటాడు, మీ భూమి నాది అంటాడు. తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వంలో మనం కాలం వెళ్ళదీస్తున్నామంటే మనం ఎక్కడున్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే రేపు మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి, అతి చిన్న కుటుంబం నుండి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య గారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరమ్మ గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మనందరం రేపు నందికొట్టు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో, అదేవిధంగా శివానంద రెడ్డి సార్ గారికి మాటిస్తున్నాం, మా గ్రామంలో మీకు మంచి మెజార్టీ తీసుకొస్తాం సార్. రేపు భవిష్యత్తులో రాబోయే కాలంలో మా గ్రామానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మీ సహాయ సహకారాలు మాకు ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం సార్. దయచేసి మా గ్రామాన్ని బాగా గుర్తుంచుకోండి సార్. ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీకు మీ సేవలోనే ఉంటాం. కాబట్టి ప్రజలారా జాగ్రత్తగా రేపు మే 13 సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన ఊర్లో మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. జై తెలుగుదేశం. మహమ్మద్ శివానంద రెడ్డి గారి నాయకత్వం, మహమ్మద్ శివానంద రెడ్డి గారి నాయకత్వం. ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు సెలవు చేసుకుంటున్నాను. సార్, మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసేటువంటి మా మామ ఉన్నారు సార్, మీనియా మహేశ్వర్ రెడ్డి, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం 41వ వార్డులో టీడీపీ నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కె పార్వతమ్మ మరియు జనార్దన్ ఆచార్య ఆధ్వర్యంలో మరియు 37వ వార్డులో టీడీపీ యువ నాయకులు కె శివ, 37వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీమతి కృష్ణవేణి ఆధ్వర్యంలో 2 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోను, సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ టీడీపీ పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి అమూల్యమైన 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి 2 టీడీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో 41వ వార్డు ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు, సల్కాపురం దేవేందర్ రెడ్డి మరియు 2 వార్డుల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Hey!
పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పుడిచెర్ల కేతవరం గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలని, 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. గ్రామాల్లో నిలిచిపోయిన పనులను ప్రారంభించి అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు వివరిస్తున్న టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరీ చిరుతారెడ్డి. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింతా సురేష్ పాల్గొన్నారు. కూటమి భయంతో, ఓటమి భయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిలగిలలాడుతున్నారని షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఎక్కువగా ఉందని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. ఊరు దాటిపోవడానికి ఇక ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్టు ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు కర్నూలు నగరంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు వస్తున్నారని, ఆయన కర్నూలుకి చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఏ మొహం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారని అన్నారు. ఒక టీఎంసీ నీరు కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎందుకంటే చరిత్రలో చాలా మంది సీఎంలు ఇచ్చినటువంటి రాయలసీమ, నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదర సంజీవయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎంతమందిని ఈ రాయలసీమ సీఎంలు ఇస్తే వాళ్ళు చేతనంత పని చేశారు. ఒక్క రాయలసీమ సీఎం నుంచి ఒక్క జగన్మోహన్ రెడ్డి మా కర్నూలు జిల్లాకి ఒక్క చుక్క నీటి అంటే ఒక టీఎంసీ నీళ్లు కూడా ఇవ్వకుండా పోతున్నటువంటి చేతగాని సీఎం అని చెప్పి ఈరోజు నేను చెప్తా ఉన్నా. తాగడానికి కుక్క నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, వనరులు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితి. మన వైపు గతంలో చెప్పాం, కేసీఆర్ ఎంత కావాలని నీళ్ళన్నీ తీసుకొని పోయాడు, నిధులు తీసుకొచ్చాడు. మనకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యవసాయం లేదు. వలసలు పట్టుకొని ఈరోజు పొట్ట చేత పట్టుకొని బతికేదానికి మొత్తం ఎక్కడ చూసినా బతికేదానికి ఒక రాయలసీమ కర్నూలు పశ్చిమ నుంచే పోతున్నారు. బెంగళూరు పోతే మన వాళ్ళే లేవు, గుంటూరులో పోతే మన వాళ్ళు లేవు, హైదరాబాద్లో పోతే మన వాళ్ళు లేవు. అంటే ఈరోజు మన కర్నూలు జిల్లాని, మన కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఈరోజు మొత్తంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పెట్టేశారు. చాలా దారుణంగా ఈరోజు మనం ఇబ్బందులు ఉన్నాం. వ్యవసాయం చేసినాం, గిట్టుబాటు ధరలు లేవు, పెట్టుబడులు లేదు, ఆత్మహత్యలు చేస్తున్నారు. రైతులని వాళ్ళకు పరామర్శించిన పాపాన లేదు, వాళ్ళకు నష్టపరాలు ఇచ్చిన పాపాన లేదు. కాబట్టి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఎత్తిపోయింది. కర్నూలు జిల్లా, ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 14 ఎమ్మెల్యేలు 14 గెలవబోతున్నాం, 2 ఎంపీలు గెలవబోతున్నాం. మంచి మెజార్టీ వస్తుంది. దానికి ముందే తెలుసుకున్నటువంటి వైసీపీ వాళ్ళు దాడులకు దిగుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
డబ్బులు చేస్తా ఉన్నారు, సారాయి తిప్పుతా ఉన్నారు కర్ణాటక నుంచి. వాళ్ళు చేయని పనులంటూ లేదు. కాబట్టి అధికారులు ఖచ్చితంగా మాకు ప్రజలకు సహకరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలులో వైసీపీ నాయకులు ఎన్ని కుతంత్రాలు చేసినా కూటమి అభ్యర్థి టీజీ భరత్ విజయం తథ్యమని అన్నారు. జనసేన కర్నూలు కార్యాలయంలో వైసీపీ ఎన్నికల కరపత్రంలో సినీ హీరో చిరంజీవి ఫోటో పెట్టడాన్ని ఆయన ప్రశ్నించారు. చిరంజీవి బహిరంగంగా జనసేనకు మద్దతు ఇస్తూ పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేయాలని ప్రకటించారని, అలాంటప్పుడు వైసీపీ నేతలు చిరంజీవి ఫోటోను ఎలా ఉపయోగిస్తారని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని అన్నారు. కర్నూలు తెదేపా అభ్యర్థి భరత్ 30,000 మెజార్టీతో గెలుస్తారని హర్షద్ తెలిపారు. నిన్న పోస్టల్ బ్యాలెట్లో మనం జరిగినటువంటి విధానాలని కూడా చూశాం. ఈ ప్రభుత్వము అరాచకాల్ని చేస్తూ ఇప్పుడు ఏమి చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వము ఓడిపోతూ దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడో గెలవని పరిస్థితుల్లో ఉంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వం వస్తుంది, రాకుండా చేయాలనేసి వీళ్ళు ఎటువంటి అల్లర్లు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి అన్న ఉద్దేశంతో నిన్ననే బంగనపల్లెలో చూసాం. అదేవిధంగా నిన్న ఒక పాంప్లెట్ వచ్చింది కర్నూలులో కూడా. ఈ పాంప్లెట్ ఎంత సిగ్గు చేయడంటే ఇది హాస్యాస్పదం. చిరంజీవి గారిని పెట్టుకొని పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని ఈ పాంప్లెట్, దీన్ని ఏమంటారు? చీప్ పాలిటిక్స్ అంటారు. ఈ ట్రిక్స్ను ఎవరు కూడా కర్నూలులో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ జన సైనికులు కానీ నమ్మరు. ఎందుకోసమంటే ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి అభ్యర్థి టీజీ భరత్ దాదాపు 30,000 మెజార్టీతో గెలుస్తున్నాడన్న ఒకే ఒక అక్కసుతో వీళ్ళు ఇటువంటి చీప్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. దీంట్లో ఎవరు తెలియదు మాకు. శివయ్య తెలుసు, ముస్లోడు మెగా ఫ్యామిలీ అనేసి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. వీళ్ళు ఈ పాంప్లెట్ని చూస్తే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, చిరంజీవి అభిమానులందరూ బాధపడినారు. జగన్మోహన్ రెడ్డి హీరోలందరినీ నా ప్యాలెస్కి రావాలని పిలిచి వాళ్ళ కార్లను వచ్చేసి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో ఆయన ఇంట్లోకి రావడానికి అన్ని కార్లు ఉన్నాయి, దాదాపు 40 కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు. కానీ ఈ హీరోల్ని దాదాపుగా వచ్చేసి 1/2 కిలోమీటర్ దూరం ఆపి హీరోలందరూ, సినీ హీరోలందరూ ఆ రోజు మహేష్ బాబు కానివ్వండి, అలాగే చిరంజీవి కానివ్వండి, అందరూ కూడా నాగార్జున గారు కానివ్వండి, అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళారు. అంటే ఈ సైకో ముఖ్యమంత్రి పరాకాష్ఠలో ఇది ఒక భాగం. దీన్ని ఖచ్చితంగా మేము జనసేన పార్టీగా మెగా ఫ్యామిలీగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పాంప్లెట్ వేయమనేసి అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపకులు స్వామినాయుడు గారు ఏమైనా ఆదేశించారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.